వెల్కమ్ టు హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో నోట్ ఆఫ్ క్వశ్చన్ నుంచి మిగిలిపోయి చెప్పుకుందాం. ఓకేనా? మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అంటే ఈ బుక్ మొత్తం నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీకు యూట్యూబ్లో పెడుతున్నాను. మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మీకు నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి పెడతాను. ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను ఎన్టీపీసీకి హై లెవెల్. ఓకేనా? ఇవంతా ఎలా సాధ్యం అవుతుందంటే మీరు లైక్స్ ఇవ్వాలి. ఇప్పుడు 100 మెంబర్స్ చూసారు, ఇంకా 100 లైక్స్ వస్తే నాకు ఇంకా ఖుషిగా ఉంటుంది, మళ్ళీ చేయాలి, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకురావాలనేసి. ఓకేనా? మీకు అన్ని వేళలా ఎప్పుడు ఏ క్వశ్చన్ డౌట్ అడిగినా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మ్యాక్సిమం. హరిబాబు సార్ మ్యాథ్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దాంట్లో మా స్టూడెంట్స్ చాలా ఎక్స్పర్టైజ్డ్ మెంబర్స్ ఉన్నారు. చాలా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే చేస్తారు క్వశ్చన్, మన దాకా రానివ్వరు. ఓకేనా? మీకు సొల్యూషన్ అనేది పెడతారు. మీరు ఖచ్చితంగా ఒక బుక్ నమ్మడం కంటే ఒక ఫ్యాకల్టీని నమ్మడం అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 101 చూద్దాం. ఏ కాంట్రాక్టర్ అండర్టూక్ టు డూ ఏ వర్క్ ఇన్ 40 days. ఒక వ్యక్తి 40 రోజుల్లో పని చేస్తామని ఒప్పుకున్నాడంట. ఓకే, ఈ ఎంగేజెస్ 100 men అట్ ద బిగినింగ్. ఫస్ట్ ఏం చేశాడు? 100 మందితో పని ప్రారంభించాడు, 100 మందితో. ఓకే, అండ్ 100 more ఆఫ్టర్ 35 days. అంటే 35 రోజుల పాటు ఈ 100 మందే ఉన్నారు. 35 రోజుల పాటు ఈ 100 మందే ఉన్నారు. ఓకే, ఆ తర్వాత ఎంతమంది? 100 మంది ఎక్కువ చేరారు. ఓకేనా? ఆ తర్వాత 100 మంది ఎక్కువ చేరారు. అండ్ కంప్లీట్ ద స్టిపులేటెడ్ టైం. కంప్లీట్ ద వర్క్ ఇన్ స్టిపులేటెడ్ టైం. అనుకున్న రోజుల్లో అయిపోయింది. 40 days కదా అనుకున్నది, 35, ఇంకా మిగిలిందంతా 5. ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమో అడిగాడంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ ఈ హ్యాడ్ నాట్ ఎంగేజ్డ్ ద అడిషనల్ మ్యాన్. ఒకవేళ 100 మంది ఎక్కువ లేకపోతే, 100 మంది ఎక్కువ లేకపోతే అంటే ఎంతమంది ఉంటారు? అదే 100 మంది ఉంటారు. ఫస్ట్ ఎంతమంది ఉన్నారో అంతమందే ఉంటారు. అయితే 100 మందే ఉంటే ఎన్ని రోజులు జరిగింది? ఓకే, ఇఫ్ ఈ హ్యాడ్ నాట్ ఎంగేజ్డ్ ద అడిషనల్ మ్యాన్, హౌ మెనీ డేస్ బియాండ్ ద షెడ్యూల్ ద వర్క్ షుడ్ హ్యావ్ ఫినిష్డ్. ఇంకా ఎన్ని రోజులు పట్టేది అన్నాడు. ఓకే, 100 ones, 100 twos, 100 ones, 35 plus 10, 45 days పట్టేది. అంటే స్టిపులేటెడ్ టైం ఎంత? 40. 5 రోజులు ఎక్కువ తీసుకునేది. 5 రోజులు 5 days ఎక్కువ రోజులు పట్టేది. సింపుల్ కదా, 5 days ఎక్కువ రోజులు పట్టేది. ఓకే, 5 days ఎక్కువ రోజులు పట్టేది. ఇదే సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఎగ్జామ్లో వస్తున్నాయి. ఓకేనా? న్యూ ఆర్ఎస్ అగర్వాల్కి ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్కి తేడా ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 102. 7 men can complete a work in 12 days. 7 మంది పురుషులు 12 రోజుల్లో పని చేయాలి అనుకున్నారు. దే స్టార్టెడ్ వర్క్ అండ్ ఆఫ్టర్ 5 days దే స్టార్టెడ్ వర్క్. అదే 7 మంది 5 రోజులు పని చేశారు. ఈ 5 రోజుల తర్వాత ఆఫ్టర్ 5 days 2 men లెఫ్ట్. 2 men, ఇద్దరు వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది ఉంటారు? 5 అంటారు. క్వశ్చన్ మార్క్. సింపుల్. దీనికి కూడా షార్ట్ కట్ అనేది తొందరపడద్దు, పప్పులో కాలేస్తారు. ఓకేనా? 7 12, 7 12, 7 5, మిగిలింది ఎన్ని? 7 7. 12 అయితే తీసి ఎంతమ్మా? 7 7. సింపుల్. ఈ స్టెప్ డైరెక్ట్గా వేసి షార్ట్ కట్ అంటారు. షార్ట్ కట్ ఏమీ లేదు. ఓకే, ఎంఎం కొట్టేయండి. 49/5. ఓకే, 5తో 5 9 45, 4 మిగిలింది. అంటే ఎన్ని రోజులు? 9 4/5 days. 9 4/5 days. 9 4/5 days. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103.
ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది, డోంట్ వరీ. ఈరోజు కొన్ని రేపు కొన్ని పెట్టేస్తాను. ఓకే, 12 men can complete a work in 9 days. 12 మంది పురుషులు ఒక పనిని 9 రోజుల్లో చేస్తారంట. ఓకే, ఆఫ్టర్ దే వర్క్డ్ ఫర్ 6 days, వీళ్ళు 6 days పని చేశారు. 6 more men join them. 6 more అంటే 6 మంది ఎక్కువయ్యారు, 18 మంది. ఓకే, హౌ మెనీ డేస్ దే టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? ఈ మిగిలిన పని ఎంతమంది కావాలా? క్వశ్చన్ మార్క్. సింపుల్. 12 9ల 12 6ల మిగిలిందంతా 12 3ల 12 3ల 9లో 6 తీస్తే ఎంతమ్మా? అదే షార్ట్ కట్. ఓకే, 18 ఏంటో క్వశ్చన్ మార్క్. 6 3ల 6 2ల 3 3 కొట్టిపోయింది. ఎన్ని రోజులు? 2 days. ఎన్ని రోజులు? 2 days. ఎన్ని రోజులు? 2 days. ఓకే, క్వశ్చన్ నెంబర్ 104. క్వశ్చన్ నెంబర్ 104. ఓకేనా? Three men, 4 women, 6 children can complete a work in 7 days. చూడండి, 3 men, 4 women, 6 children వీళ్ళందరూ కలిపి 7 రోజులు చేస్తారంట. ఇది టోటల్ వర్క్. ఓకే, ఏ ఉమెన్ డస్ ద డబుల్ ఆఫ్ వర్క్ ఆఫ్ మ్యాన్. మ్యాన్, ఉమెన్, చైల్డ్. మ్యాన్ 2 అనుకున్నాం అనుకో, డబుల్ 4 అవుతుంది. మ్యాన్ 2 1 అనుకోవచ్చు, 2 అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను చెప్తాను తర్వాత. ఓకే, అండ్ ఏ చైల్డ్ డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ మ్యాన్. మ్యాన్లో సగం అంట. ఇక్కడ 1 అనుకున్నాం అనుకో, 6 వేసుకోవాలా, తలనొప్పి. అందుకే 2 వేసుకున్నాం అనుకో, 2లో సగం ఎంత? 2లో సగం ఎంత? 1 అయిపోయింది. ఏంటిది? ఎఫిషియన్సీ. ఏంటిది? సామర్థ్యం. ఏంటివే? సామర్థ్యం. ఓకే, హౌ మెనీ ఉమెన్ అలోన్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 7 days? ఈ మొత్తం పనిని ఇది మొత్తం పని 3 men, 4 women, 6 children ఇంటూ 7 days. ఈ పనిని ఎంతమంది ఉమెన్లు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్, లేదా ఎక్స్ అనుకో. ఎక్స్ ఉమెన్ అదే 7 days చేస్తారు. 7 7 కొట్టుకుపోయింది. 7 7 కొట్టుకుపోయింది. ఎంతమంది అన్నాడు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. 3 ఇంటూ చూడండి, 3 ఇంటూ మెన్, 3 ఇంటూ మెన్ 2 6 6 ప్లస్ 4 ఇంటూ 4 16 ప్లస్ 6 ఇంటూ 1 6 బై 4 28 బై 4 అంటే ఎన్ని రోజులు? 7 days. సింపుల్ ఆన్సర్, 7 days. 7 days. ఓకేనా? ఇది టోటల్ వర్క్. కానీ క్వశ్చన్ ఏమడిగాడు? అదే 7 రోజుల్లో ఉమెన్లు ఎంతమంది ఉమెన్లు చేస్తారన్నాడు. ఇది కొట్టుకుపోయింది. సింపుల్ కదా. ఇక్కడ 7 రోజుల్లో వచ్చింది. లక్కీగా లక్కీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 105. వెరీ డేంజర్, వెరీ ఇంపార్టెంట్. ఎన్టీపీసీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు క్వశ్చన్. చాలా ఈజీ. న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చాలా బాగుంటుంది. అంటే 60% సిలబస్ బాగా కవర్ అయింది. కొనుక్కోండి ప్లీజ్. ఎందుకంటే పీడిఎఫ్లు దొరకవు. డోంట్ వరీ, పీడిఎఫ్ల గురించి ఎప్పుడు చర్చ చేయొద్దు. ఖచ్చితంగా మీరు ఒక బుక్ అంటూ ఒక పుస్తకం మంచి నేస్తాం ఖచ్చితంగా కొనండి. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు అయితే మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో టెలిగ్రామ్ మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ ఉంది ప్లే స్టోర్లో. 999 రూపాయలకి నా చేత 16 బుక్స్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ రెఫర్ చేసి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఒక కోర్సు డిజైన్ చేస్తున్నాను. అద్భుతమైన కోర్స్ అది ఫాలో అయితే మరి మీరు ఏ ఉద్యోగాలకన్నా రాయొచ్చు. చాలా బాగుంటుంది కోర్సు. 105. A man, a woman, a boy can complete a job in 3 4 12. Man, woman,
బాయ్. ఎల్సిఎం ఎంత? 12. 4 3 1. ఓకే. హౌ మెనీ బాయ్స్ మస్ట్ అసిస్ట్ 1 మ్యాన్ అండ్ 1 ఉమెన్? చూడండి, ఎంతమంది బాలురు ఒక పురుషుడు మరియు ఒక స్త్రీతో కలిసి పని చేస్తే ఆ మొత్తం పని 1/4 రోజులు జరుగుతుంది. 1 ఉమెన్ టు కంప్లీట్ ద జాబ్ ఇన్ 1/4 ఆఫ్ ది డే. ఇది ఏం చెప్పాను మీకు? మెన్ ఇంటూ డేస్. మెన్ ఇంటూ డేస్ ఏం చెప్పాను ఎప్పుడైనా? టోటల్ వర్క్. మెన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. ఇది మెన్ ఇంటూ డేస్ 1/4 డేస్. ఎంత టోటల్ వర్క్? 12. ఇది టోటల్ వర్క్. క్వశ్చన్ మార్క్ ఇంటూ బి. 1 మెన్ ఎంత? 1 మెన్ 4, 1 ఉమెన్ 3. 4 + 3 ఎంత? 7 ఈక్వల్ టు 48. ఇది అవతల వెళ్ళిపోద్ది 48. క్వశ్చన్ మార్క్ ఇంటూ బి ఈక్వల్ టు 41. క్వశ్చన్ మార్క్ ఇంటూ బి 41. అబ్బాయిలు అందరూ 41 యూనిట్స్ చేయాలి. ఒక బాయ్ ఎంత చేస్తాడు? 1 యూనిట్ చేస్తాడు. ఒకే 1 యూనిట్ చేస్తాడు. అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 41 బై బాయ్స్ అంటే 41/1 అంటే 41 డేస్. అంట 41 డేస్. ఎందుకు ఇక్కడ క్లియర్గా చెప్పాను? ఒకవేళ 2 ఉందనుకో, మీరు ఆవేశపడి రేపు 41 అనకూడదు. 41/2. ఒకవేళ బాయ్ 3 ఉందనుకో 41/3 అలా చెప్పాలి ఆన్సర్. ఓకేనా? రీసెంట్గా ఒక ఎగ్జామ్ జరిగింది తెలంగాణ కానిస్టేబుల్. నేను పార్ట్నర్షిప్లో ఒక క్వశ్చన్ చెప్పాను. 3 బదులు 4 వచ్చింది అక్కడ. 3 బదులు 4 వస్తే ఆన్సర్ చేయకుండా వచ్చేసి ఒక స్టూడెంట్ నన్ను వచ్చి వాదిస్తారు, సార్ క్వశ్చన్ తప్పించాడు సార్, మనం చెప్పిన మెటీరియల్ లేదు సార్ అనేసి. అది ఎలా ఉంటుంది? నంబరే కదా మార్చింది, మీరు చేయాలి కదా. అదనమాట. ఓకే, బైహెడ్ చేయదు క్వశ్చన్ని. ఆ అమ్మాయి 1 మార్కుతోనే పోయింది. నిజంగానే తెలంగాణ కానిస్టేబుల్లో ఆ 1 మార్క్ వచ్చింటే క్వాలిఫై అయిపోయాను. ఆ 1 మార్కే పోగొట్టేశాడు. అంత తెలివైన వాళ్ళు అన్నమాట స్టూడెంట్స్. కాబట్టి మ్యాథ్స్ని ఒక రిథమెటిక్గా రోజు ప్రాక్టీస్ చేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కొందరికి. ఏమని? మ్యాథ్స్ నాకు బాగా వచ్చేసు, నేను జిఎస్ చదివేస్తాను అంటే ఎగ్జామ్లోకి వెళ్తే చేయలేరు. అది కూడా వద్దు, ప్రాక్టీస్ చేయాలి. ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది, ఎంత ఒదుకుంటే అంత మంచిది. ఓకేనా? చూడండి, 10 men and 15 women together can complete a job in 10 men and 15 women can complete a job in 6 days. It takes 100 days for 1 man to complete the job. 100 రోజులంట ఒక మనిషికి. అదే 10 మంది అయితే ఇంటూ 10 మెన్ 10 అయితే డేస్ ఏమవుతుంది? బై 10 అవుతుంది. ఓకేనా? మెన్ పెరిగితే డేస్ తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే 10 మంది పురుషులకి ఎంత? 10 డేస్. 10 మంది పురుషులకి ఎంత? 10 డేస్. చూడండి, ఇది ఏ, ఇది బి అనుకున్నాం అనుకో, ఇది ఏ. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇలాగ ఉంది చూడు. ఏ ఒక్కడే పని చేస్తే 10 రోజులు, ఏ మరియు బి చేస్తే 6 రోజులు, అయితే బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అంటే సరిపోద్దా లేదా? అంటే బి అంత ఇక్కడ 15 ఉమెన్. క్వశ్చన్ ఇప్పుడు చదువుతాను, మీరు గాబర్ పడద్దు. క్వశ్చన్ చదువుతాం చూడండి. 10 men and 15 women together can complete a work in 6 days. Okay? It takes 100 days for 1 man alone to complete the work. 100 days 1 man కి. అంటే 10 mans కి 10 days. 10 mans కి 10 days. ఏం లేదు, 100 into 1 100 units. 10 into 10 100 units. Simple. Okay? How many days will required for 1 woman alone? 1 woman, ఒక్క ఆడదానికి ఎంత అన్నాడు. కానీ మనం ఒక్క ఆడదానికి కనుక్కోలేము. ఇక్కడ 15 ఉన్నారు కాబట్టి 15 కనుక్కుందాం. 15 మెంబర్స్ కనుక్కొని ఒకదానికి కనుక్కుందాం తర్వాత. ఓకేనా? ఎల్సిఎం ఎంత? 30. సింపుల్. ఏ ప్లస్ బి, ఏ బి అంత సింపుల్ అన్నమాట. ఓకే,
6 5ల 13ల ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 5 యూనిట్లు అయితే మగాళ్ళు 3 అయితే ఆడవాళ్ళు ఎంత 2 30/2 అంటే 15. ఓకే 15 మంది స్త్రీలు 15 రోజులు పనిచేస్తారంటే ఒక స్త్రీ ఏం చేస్తుంది? ఒక స్త్రీ 15 ఎంత 225 యూనిట్లు, 225 డేస్. ఓకే ఏమైంది? మెన్ తగ్గింది లేకపోతే ఉమెన్ తగ్గింది. డేస్ ఏమవుతాయి? అన్ని టైమ్స్ అవుతాయి. బై 3 అయిందనుకో ఇంటూ 3 అవుతుంది అలాగా. ఓకే 225 డేస్. రైట్ ఆన్సర్ ఈస్ 225. సింపుల్ క్వశ్చన్. ఓకే అంతేగాని నేను M1 D1 వేసుకుంటా, వేసుకో, ఇబ్బంది లేదు, వస్తుంది. రైట్ ఆన్సర్ వస్తుంది, డోంట్ వరీ. ఏది మనం డోంట్ వరీ. ఓకే ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్. బాగా వినండి. A child can do a piece of work in 15 hours slower than woman. Child, woman X అనుకున్నాం అనుకో 15 hours ఎక్కువ చేసుకుంటుందంట. ఓకే ద చైల్డ్ వర్క్ 18 hours ఆన్ ద జాబ్. ఎన్ని అవర్స్ చేస్తుంది? 18 hours. 18/x+15 అనుకోండి. టోటల్ 18 hours వస్తుంది కాబట్టి మామూలుగా 1 డే వర్క్ ఏమవుతుంది? 1/x+5 మీకు తెలుసు కదా యూనిటరీ మెథడ్. అలా 18 డేస్ చేస్తే 18 అలాగా 18/x+15. ఓకే దెన్ ఉమెన్ టేక్స్ చార్జ్ ఫర్ 6 hours. ఉమెన్ 6 గంటలు చేసిందంట. 6/x. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ దిస్ మ్యానర్ 3/5 ఆఫ్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్. 3/5 completed. Okay to complete the job now, how much time will women take? మిగిలిన పని ఉమెన్ ఎంత టైంలో చేస్తారు? ఓకే వెరీ గుడ్. బాబు 3/5 వచ్చిందంటే 1/5 ప్లస్ 2/5. ఇంత కాకుండా మీకు ఏమైనా ఐడియాలు ఉన్నాయా? నా మట్టి బుర్రకి ఈ ఐడియాస్ వస్తున్నాయి. 1/5 ప్లస్ 2/5 మా సార్ చెప్పాడు, అంతే గుర్తుపెట్టుకోండి. 1/5 చూడండి, 2 + 3 = 5, 3 + 2 = 5. ఎలాగైనా కావచ్చు. కాబట్టి నేను సింపుల్గా చూడండి, ఇది 1/5, ఇది 2/5. ఎక్కువ ఉంది కదా, చూడండి ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఇది 1/5 అవుతున్నాను. సార్ ఇక్కడ నాకు 1/5 రావాలంటే ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 30 పెట్టుకోండి సార్. 30 పెట్టేసుకోండి సార్. 6 1 6 5 సరిపోయిందా? x 30. సింపుల్. తీసేసాం, ఈక్వేషన్ లేదు ఏమీ లేదు, తీసేయి. x అంతా 30. సాటిస్ఫై అవుతుందా చూడండి. x ఇక్కడ పెట్టండి. 18/30 + 15 45. 9 2 9. సింపుల్. ఓకే సాటిస్ఫైడ్. x 30 కాబట్టి ఓకేనా. ఇంకేమడిగాడు? ఈ x 30, ఉమెన్ x 30. ఓకే మిగిలిన పని అన్నాడు. ఎంత పని మిగిలింది? 3/5 అయిపోయింది. మిగిలిందంతా 2/5. ఎంతరా తమ్ముడు? 12 hours. సింపుల్. 12 hours ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. కాన్సెప్ట్స్ ఈ క్వశ్చన్ వేసుకుంటే అయిపోద్ది. ఈక్వేషన్ వద్దు, కొందరు ఆప్షన్లు అంటారు, ఈక్వేషన్లు అంటారు, వద్దు. సింపుల్ సబ్స్టిట్యూషనే. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే చాప్టర్ చెప్తాను. పడవల ప్రవాహాలు అద్భుతంగా ఉంటుంది. ఓకేనా, మీరు ఓపిక పట్టండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకంటే నేను ఇక్కడ యూట్యూబ్లో ప్రతి క్వశ్చన్ని మీకు ఫ్రీగా పెడుతున్నాను, ఎంత హై లెవెల్ సబ్జెక్ట్ని. మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 100 మంది చూస్తున్నారు అనుకో, 100 లైక్లు ఎందుకు ఇవ్వరు అంటున్నాను. డిస్లైక్ చేశారనుకో రీజన్ చెప్పండి ప్లీజ్. ఓకేనా.
Question number 108. 108 are also very good. Very good. Okay. A group of workers having equal efficiency can complete a job in 4 days. Okay. n మెంబర్స్ ఉన్నాం అనుకుందాం, 4 days చేస్తున్నారంటే టోటల్ వర్క్ 4n. అద్భుతమైన క్వశ్చన్ ఇది, చాలా అద్భుతం. బట్ ఇట్ సో హ్యాపెండ్ దట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే స్టార్టింగ్ ఫ్రమ్ ద సెకండ్ డే అన్నాడు, అంటే ఫస్ట్ డే n మెంబర్సే ఉన్నారు. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ ద సెకండ్ డే 3 వర్కర్స్ ఆర్ విత్ డ్రన్. ఇక్కడ నుంచి 3 వర్కర్స్ వెళ్ళిపోతున్నారు. ఓకే. 3 వర్కర్స్ ఆర్ withdrawn from the job, and every alternating starting from the third day 2 workers are added. ఇప్పుడు 2 workers యాడ్ చేశారనుకో ఏమవుద్ది చూడండి, n-3 ఉంది, 2 workers యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, n-1 అవుతుంది. ఫస్ట్ ఏమవుద్ది, 3 workers వెళ్ళిపోతున్నారు, తర్వాత 2 workers యాడ్ అయిపోతున్నారు, అది లెక్క. ఓకే. ఈ ప్రాసెస్ అయిపోయిందా. ఇఫ్ ఇట్ టేక్స్ 7 days టు కంప్లీట్ ద జాబ్, ఈ విధంగా 7 days పట్టిందండి కంప్లీట్ చేయడానికి జాబ్ని. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ హూ స్టార్టెడ్. ఫస్ట్ ఎంతమంది ఉండేవాళ్ళు, చాలా ఈజీ కదా, చాలా ఈజీ. కొన్ని క్వశ్చన్లో మనము టైం పెట్టాల్సి వస్తుంది, ఇలాంటివి ఎన్టీపీసీలో ఇస్తాడు, ఇక డోంట్ వరీ. ఇప్పుడు ఎంత ఇది, n-4, ఎందుకంటే -3 తీశారు. ఇప్పుడు ఎంత ఇది, n-2 తీసారు. ఇప్పుడు ఎంత ఇది, n-5. ఓకేనా. ఇప్పుడు ఎంత ఇది, n-3. ఎందుకు 7 రోజులు అన్నాడు కదా, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు. సింపుల్. 4n = 7n మైనస్ 18 లెక్క ఏంట్రా తమ్ముళ్ళు, 3, 1, 4, 8, 7, 8, 8, 16, 2, 18. సింపుల్. ఓకే. 3n = 18, ఇది అవతలకి వెళ్ళిపోయింది. n = 6. సింపుల్ క్వశ్చన్. ఓకేనా. మనకి దిమాగ్ ఉండాలి. ఏం చేశాడు, ఫస్ట్ రోజు మాత్రం n మెంబర్సే ఉన్నారు, తర్వాత రోజు 3 వెళ్ళిపోయారు, తర్వాత రోజు 2 చేరారు. ఓకేనా. అండర్స్టాండ్. అలా ఎన్ని రోజులు జరిగింది పని, 7 days. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా. అలా జరిగింది. క్వశ్చన్ని మీరు చెప్పేటప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అయితేనే ఏదైనా జరుగుతుంది. ఓకే, డోంట్ వరీ. క్వశ్చన్ నెంబర్ 109. మీ క్లాస్ ఫాస్ట్గా ఉంటే వీడియోని పౌజ్ చేసి మళ్ళీ రాయండి, వీడియోని పౌజ్ చేయండి. అంతేగాని మీరు ఎస్కేప్ మాత్రం అవ్వద్దు. ఎందుకు ఎస్కేప్ కాకూడదంటే సబ్జెక్ట్ ఎలాగే ఉంటుంది, ఎగ్జామ్కి వస్తే హై లెవెల్ సబ్జెక్ట్ అంతా ఇంతే. ఓకే. నేను క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకుని, అంటే ఈ క్వశ్చన్ టఫ్, ఈ క్వశ్చన్ ఈజీ అంటే వదిలేయట్లేదు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, 2 ఉంటాయి అన్నమాట. డోంట్ వరీ. ఓకేనా. 109 చూడండి. A man, a woman, a boy can do a work 6, 9, 18 days. How many boys? Question mark into boys plus ఎంతమంది బాలరు, క్వశ్చన్ మార్క్ into boys must assist అంటే ఆధారపడ్డాం. నేను మీ మీద ఆధారపడ్డాను, ఎందుకంటే మీ లైక్స్, మీ సబ్స్క్రైబర్స్ మీరు హైక్లో తీసుకెళ్తే నేను ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వీడియోలో చేస్తాను. ఓకే. అది అసిస్ట్. ఓకే. మీరు కూడా నా మీద ఆధారపడినారు. నేను మంచి సబ్జెక్ట్ ఇస్తే మీరు రేపు టాప్ లెవెల్లో ఉంటారు, ఓకే. క్వశ్చన్ మార్క్ into B plus 1 man, 1 woman. How many boys must assist? పలకడం రాదు. must assist 1 man and 1 woman to do the work in 1 day. 1 day అంటే into 1. ఓకే. టోటల్ LCM అంతా 18. 3, 2, 1 అంటే టోటల్ వర్క్ అంతా 18. మీకేం చెప్పాను, men into days ఈక్వల్ టు టోటల్ వర్క్. ఎప్పుడు నిద్రలో కూడా మర్చిపోకూడదు. men into days ఈక్వల్ టు టోటల్ వర్క్.
question mark into boys. One boy, one man equal to 3 plus one woman equal to 2 equal to 18. Question mark into boy equal to ఎంతమ్మా ఇది 5. 18లో 5 తీస్తే 13. ఓకే, కానీ మీరు తొందరపడిపోయి 13 అని ఆన్సర్ పెట్టేయద్దు, ఎందుకంటే ఇక్కడ ఎఫిషియన్సీ చూసుకోండి. 1 అంటే 1 యాడ్ చేస్తే 13 వస్తుంది. ఒకవేళ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటే 13/2. అది మీరు నేర్చుకోవాల్సింది. ఇక్కడ అదే చెప్తున్నాం, ఎగ్జామ్లో స్టూడెంట్ బాగా చేస్తాడు, లాస్ట్లో 3 వచ్చిందనుకో ఆన్సర్ బిలో 3 ఉందనుకో 3లో పెట్టి అతడు వెళ్ళి అంటే 3 పెట్టేస్తాడు. అలాగనమాట కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ అనేది వద్దు. క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 13/b. బి అంతా ఒకటే కదా, 13 days. 13 days. Right answer is 13 days. Question number 110. Beautiful question. 110. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, if 3 men are చూడండి, 3 men are 9 boys can do a work in 21 days. ఎంత 21 days. Here how many 5 men and 6 boys, 5 men and 6 boys can do the same work. Okay, simple. చూడండి, end by r గుర్తుపెట్టుకోండి. end by r 5/3 plus 6/9 into days equal to ఎంత 21. సింపుల్ అయిపోయింది. వాడితే నెమ్మదిగా మైండ్ బ్లాక్ అవ్వాలా. 3 9 ఓకేనా. ఎన్నిసార్లు పోతుంది? 3 times అంటే 15. 6 into d equal to 21. 21 పోయే d equal to 9 days. సింపుల్ క్వశ్చన్. ఓకేనా, సింపుల్. ఓకే, క్వశ్చన్ నంబర్ 3 క్వశ్చన్ నంబర్ 1. ఓకే, క్వశ్చన్ నంబర్ 1. Two men or 6 women or 4 boys can do a work 99 days. One man, one woman, one boy, and 1/2 plus 1/6 plus 1/4 into days equal to 99. LCM 12. 6 ఉంది, 6 2లో 12, 2తో పోతుంది, 4తో పోతుంది. ఓకే, ఎన్నిసార్లు? 6 2 plus 3 into d equal to 99. 11 9s. Yes, absolutely true. d equal to 12 9 108, 12 10 120, ఒక 12 తీసేయండి, 12 9 108. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఓకే, క్వశ్చన్ నంబర్ 112. Okay, 8 men can do a work 20 days. 8 women can do the work 32 days. In how many days 5 men and 8 women finish the work? సింపుల్గా చెప్తాను, ఎవరు చెప్పరు కదా, ఎవరు చెప్పద్దు. సింపుల్. చూడండి, ఇది ఏ, ఇది బి అనుకోండి. ఇప్పుడు ఏ ఎంత ఉండాలి, బి ఎంత ఉండాలి? బి 8 ఉంది. ఏ ఎంత ఉండాలి? 5m ఉండాలి. ఎంత ఉండాలి? 5m ఉండాలి. ఎందుకంటే ఇది ఏ, ఇది బి, a + b అయిపోయింది కదా, సింపుల్గా. ఇప్పుడు మనము రాసుకోండి,
8m ఇంటూ 20 ఈక్వల్ టు 5m. ఎందుకు 5లో రాసుకుంటున్నాను? నాకు 5 కావాలి, 5m కావాలి. అందుకని 5 ఒకట్ల 5 నాలుగుల అంటే ఎంత 32. బా అరే బా అద్భుతం. ఇది 32, ఇది 32, ఇది ఎంత? ఇది 16. తెలీదా మీకు? చాలా ఈజీ. ఇక్కడ సేమ్ ఉంటే అక్కడ దాంట్లో సగం వచ్చేది. ఆన్సర్ ఈస్ 16 days. రైట్ ఆన్సర్. సింపుల్, పెట్టడమే. అయిపోయింది లెక్క. సార్ మాకు అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ చెప్తాను చూడు. అక్కడ కనుక్కోమనేది ఏంటి? 5m ప్లస్ 8women. 5m కనుక్కుంటే సాల్వ్ మనం. 8m వచ్చి 20. 8 ఇంటూ 20 ఈక్వల్ టు 5 ఇంటూ క్వశ్చన్ మార్క్ 5 ఒకట్ల 5 నాలుగు అంటే 32. 8 ఎంత? ఇది 32, ఇది 32, ఇది 32. ఎల్సిఎం 32. 32 ones, 32 ones, 32 twos. ఎందుకంటే 1 + 1 32/2 ఎంత రా తమ్ముడు? 16. రైట్ ఆన్సర్. సింపుల్. ఇక్కడ సేమ్ ఉంటే ఇక్కడ దాంట్లో సగం వస్తుంది. ఎవరికి చెప్పద్దు, సీక్రెట్ ఇది. 20 20 అయితే 10, 30 30 అయితే 15, 32 32 అయితే 16. ఎవరికి చెప్పద్దు. ఓకే, ఎవరికి చెప్పొద్దనని షేర్ చేయకుండా ఉండద్దు. షేర్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 113. క్వశ్చన్ నెంబర్ 113. సార్ ఈ లెక్కని ఎలాగే చేయాలా? ఎన్ని రకాలుగా చేయొచ్చు. డోంట్ వర్రీ, వద్దు. మనం అవతల వాళ్ళ కంటే మినిమం 11 seconds ముందు చేయాలి. అది మన టార్గెట్. అక్యురేట్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి. ఓకే. 113. 18 men can complete a job in 63 days. ఇది టోటల్ వర్క్. 9 women can do a work in 189 days. Same piece of work. Okay. How many days? ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు. How many days? 4 men, 9 women, 12 children can do the work if 7 children alone complete. 7 children alone complete 4, 8, 6 days. ఇవన్నీ ఈక్వల్ టోటల్ వర్క్. ఇది అడిగాడు. సింపుల్ క్వశ్చన్. చూడండి, మన కొట్టివేతలు వస్తే చాలు తమ్ముళ్ళు, కొట్టివేతలు వస్తే చాలు. దేంతో కొట్టేద్దాం? మీరే చెప్పండి. సింపుల్. 9తో కొట్టేద్దామా? 9 ఏళ్ళ 9, 2 ఒకట్ల 9, 5ల 45, 9 4. దేంతో కొట్టేటప్పుడు మళ్ళీ 7తో కొట్టేయచ్చా? కొట్టేయచ్చు. 7తో 7 ఒకట్ల 7 3ల 7 7ల 7 ఒకట్ల పోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ దేంతో కొట్టేయచ్చు? 3తో కొట్టేయచ్చు. అబ్జర్వేట్గా 3 6ల 3 కొట్టి 3 18. ఓకేనా? 6 men ఈక్వల్ టు 9 women ఈక్వల్ టు 18 C. ఇప్పుడు కూడా 3తో కొట్టేయచ్చు. 3 3ల 3 2ల 3 3ల 3 6ల. ఇప్పుడు ఎల్సిఎం వేసేస్తే సింపుల్. ఎల్సిఎం వేస్తే ఎంత? 6 వస్తుంది కాబట్టి ఇదంతా ఇది 3. 6/2 3, 6/3 2, 6/6 1. బరే తమాసకు వచ్చింది. 3:2:1, 3:2:1 అయిపోయింది. సింపుల్ లెక్క. ఓకే. టోటల్ వర్క్ ఎంత? ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 18m ఇంటూ 63 అంటే 18 ఇంటూ m ఎంత? 3 ఇంటూ 63. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలంటే పాపము 4m 4 ఇంటూ 3 ప్లస్ 9 ఇంటూ 2 ప్లస్ 12 ఇంటూ 1 ఇది చేయాలంట. 18 ఇంటూ 3 ఇంటూ 63 బై 12 ప్లస్ 18 30, 30 ప్లస్ 12 42. 7 9ల 7 6ల 6 ఒకట్ల 6 3ల. ఓకే. 3 9 9ల 81, 81 days. జస్ట్ క్యాలిక్యులేషన్ అంతే. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. డైరెక్ట్ కొట్టేస్తే ఇక్కడే కొట్టేస్తాము. ఎందుకు? ఇదో ఈ స్టెప్ కూడా చేస్తాము. 3తో 3 2ల
3 మూడుల 3 ఆరులు. ఓకే, ఇప్పుడు ఏముంది ఎల్సిఎం 6 కాబట్టి 6తో భాగించింది అంటే ఇది 3, 6/3, ఇది 2, ఇది 1, అయిపోయింది. టోటల్ పని ఇదనే వేసుకోవచ్చు, ఇదనే వేసుకోవచ్చు, ఇదనే వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఫస్ట్ తీసుకున్నా 18 m × 63, ఇది టోటల్. ఈ పనిని ఎవరు అవుట్ చేయాలి? 4 men, 9 women, 12 children చేయాలి. కాబట్టి కింద వేసాం. సింపుల్, అయిపోయింది క్వశ్చన్. సింపుల్ తమ్ముడు, చాలా సింపుల్ క్వశ్చన్లు. ఓకే, 114 వీడియో లైక్ చేయండి అమ్మా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టానో నా పక్కన బిల్డింగు పునాదులు స్టార్ట్ చేశారు, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. మార్నింగ్ టైమ్స్ అవ్వట్లేదు వీడియో పెట్టడానికి. సౌండ్, ఒకే సౌండ్. వీడియో పెడతామంటే 10 క్వశ్చన్లు రికార్డ్ చేసామా మళ్ళీ సౌండ్ వచ్చేస్తుంది. అంటే జెన్యున్గా చెప్తున్నాను. అందుకనే రాత్రి 8 గంటలకు వస్తున్నాను, ఇంటికి వెళ్ళడానికి 12:30 అవుతుంది. 12:30 రాత్రి, నైట్ టైం. అది కాక లాక్డౌన్. ఈ లాక్డౌన్లో బయట వెళ్ళామనుకో పోలీసు వాళ్ళు కొట్టేస్తారు. మరి అంత రిస్క్లో కూడా వచ్చి, ఓకేనా, నేను మీకోసం 8కి వచ్చి 12:30కి వెళ్తున్నాను. కాబట్టి మీరు ఒక లైక్ చేయలేరా? ఒక లైకే కదా. ఓకే, బుక్ మొత్తం మోయలేక ఇలా చేశాను. ఓకే, 16 men can do a work in 24 days. 48 boys can finish the same work in 16 days. ఇది టోటల్ వర్క్. ఓకే, కొట్టి చెప్పదు లేదు, మీ ఇష్టం. 24 to 16 కొట్టండి. మేల్ బై బాయ్, 2/2. ఏడేమో లేదు కాబట్టి 1, 2/1. మగాడు 2 యూనిట్లు, బాలుడు 1 యూనిట్. సార్ బాలుడు కూడా మగాడే కదంటే, వయసులో పెద్దవాళ్ళని మెన్ అంటారు, చిన్నవాళ్ళనే బాయ్స్ అంటారు. ఓకేనా, షార్ట్కట్ అది, చెప్పొద్దు ఎవరికి. నెక్స్ట్ ఏమన్నాడు? 12 men started the work. After 4 days, 12 boys joined them. In how many days can they finish remaining work? ఏం లేదమ్మా, 12 men 4 days పనిచేశారంట. ఆఫ్టర్ 4 days, ఈ 4 days తర్వాత 12 boys చేరారు. ఈ మిగిలిన పని ఎన్ని రోజులు చేస్తారు? టోటల్ వర్క్ ఎంత? మీ ఇష్టం. ఇదేనా కావచ్చు, ఇదేనా కావచ్చు, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇది రాస్తున్నాను. 60 m కదా, m అంటే 2 × 24. ఇది టోటల్ వర్క్. ఇది m అంటే 2. ఓకే, ఇక్కడ 2, ఇక్కడ 1. సింపుల్గా అయిపోతుంది క్వశ్చన్. నేను 12తో కొట్టేస్తున్నాను. మీకేమైనా అభ్యంతరమా? లేదు, డోంట్ వరీ. లేకపోతే ఇక్కడ 12 కామన్ చేస్తానులే. 12 ఉంది కదా, 12 కామన్ చేసింది. m+2 చూడండి, చూడండి. 12 2 24 + 12 36 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ 24 × 4, 16 × 2 × 24. నేను 12తో కొట్టేస్తున్నా. 12 2 12 2 12 3. సింపుల్. 16 2 32, 32 2 64, 64 - 8 56, 56 = 3 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఇది యువతలకు వచ్చేసిందమ్మా. 56 = 3 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఓకే, 56/3, 3 18 2 మిగిలింది. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. 18 2/3. నన్ ఆఫ్ దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇదే కానీ మీరు షార్ట్ కట్ అనొద్దు. సింపులే క్వశ్చన్, సింపులే. నేనైతే ఇదో ఈ స్టెప్ని మైండ్లో వేస్తాను. చూడండి ఎలాగేస్తాను చూడండి. 12 men అంటాడు. 24 యూనిట్స్ 4 days.
24 into 4 96 యూనిట్స్ ఓవర్. ఎన్నే 96 యూనిట్స్ ఓవర్. ఇది 96 అని రాస్తాను ఇక్కడ. 12 men 12 boys అన్నాడు కాబట్టి 12 కామన్ చేస్తున్నాను. మెన్ బాయ్ అంతా 3, 12 into 3 రాస్తాను అంటే 36. ఇది 96, ఇది 36. క్వశ్చన్ మార్క్. అయిపోయింది, సింపుల్. క్వశ్చన్ నెంబర్ 115. మొత్తం 133 ఉన్నాయి. 115. ఓకే, ఇది 115. ఓకేనా? డోంట్ వరీ, మీరు నోట్స్ నీట్గా రాసుకుంటామా. 12 men can do a work in 4 days. అరే హ్యాపీ కదా? మెన్ 4 days చేస్తారంట, 15 women 4 days. హ్యాపీ. అలాంటప్పుడు హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఓకే, మెన్ బై ఉమెన్ ఏమవుతుంది? ఇప్పుడు రేషియో కనుక్కునేయండి. 15/12. ఓకే, 3తో కూడా 3, 3 5s, 3 4s. ఓకే, మగాడు 5 అయితే ఆడది 4 యూనిట్లు రోజుకి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ కథ 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 క్వశ్చన్ కంటిన్యూషన్ అన్నమాట. కథ అంటే 6 men start working the job. After working 2 days, all of them stopped. అరే 6 men started the job. 6 men started the job. After working 2 days, all of them stopped. అయిపోయింది, మనం స్టాప్ చేసేసాం. How many women should put on the job to complete the remaining work if it is completed in 3 days? ఎంతమంది స్త్రీలను పెట్టాలి? ఆ పని కూడా ఎన్ని రోజులు జరగాలి? 3 రోజులు జరగాలి. ముందు వీళ్ళ పని అంతా కనుక్కున్నాం. టోటల్ ఎంత? 12 men into 4. దీంట్లో ఇది అయ్యింది, ఇంకా మిగిలింది హౌ మెనీ ఉమెన్. కానీ ఎన్ని రోజులు జరగాలి? 3 days జరగాలి. సింపుల్ సింపుల్ కదా? ఓకే, చూడండి. 5 ఏడు పెట్టండి, 5 ఏడు పెట్టండి. 12 into 5 into 4, 6 into 5 into 2 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ W into 3. హ్యాపీ హ్యాపీ. 3తో కొట్టేయచ్చు హ్యాపీగా. 3 సరే ఉంచు, అది ఉంచు, మీరు అట్లా ఉండండి. 12 60, 64 240, 240 మైనస్ 6 30, 32 60 అంటే 180. ఇక్కడ 180. 240లో 60 తీస్తే 180. క్వశ్చన్ మార్క్ ఇంటూ W/3 ఇటు వచ్చింది 60. ఎంత? 60. ఎంతమంది ఉమెన్లు 60 యూనిట్స్ చేస్తారు? ఒక ఉమెన్ ఎంత చేస్తుంది? 4 చేస్తుంది. 60 యూనిట్స్ చేయాలంటే 60/4 వేస్తే ఎంతమంది కావాలి? 15 మంది కావాలి. రైట్ ఆన్సర్ ఈస్ 15 days. రైట్ ఆన్సర్ ఈస్ 15 days. ఓకేనా? రైట్ ఆన్సర్ ఈస్ 15 days. ఓకే, నా లాంగ్వేజ్ అర్థం కాదు అని అంటున్నారు కొందరు. నా లాంగ్వేజ్ ఇంతే. ఓకేనా? నేను స్వచ్ఛమైన రాయలసీమ, కానీ పెరిగింది కొన్ని రోజులు విజయవాడ, అలాగా మొత్తం తిరిగేసాను అనమాట. అందుకని అన్ని లాంగ్వేజ్లు మిక్స్ అయిపోయాయి. అందుకే మీకు కంటెంట్ చూడండి. కంటెంట్ ఓపిక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జామ్ కొట్టాలంటే ఓపిక ఉండాలి. ఫస్ట్ ఓపిక ఉండాలి. త్రూ అవుట్ వీడియో చూడాలి. పూర్తిగా వీడియో చూస్తే మీకు కంటెంట్ అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం చేయండి. లైక్ చేయండి. లైక్ ఎలా అంటే పడిపోవాలి మాత్రం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.